నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. దసరా నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క చరిత్రలు లీలల గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులోని భాగంగానే విజయనగరంలో ఉన్నటువంటి పైడతల్లి ఆలయ యొక్క మహత్యం గురించి పూర్తి డీటెయిల్స్ మీకోసం. అమ్మవారి యొక్క కథ 1737లో పెద్ద విజయరామరాజు బొబ్బిలి యుద్ధంలో బిజీగా ఉన్నప్పుడు రెండవ ఆనంద్ కిరీటం బాధ్యతలు స్వీకరించారు మరియు 1760లో మరణించారు. భార్యలు కూడా సతీ సహగమనంలో అతనితో పాటు మరణించారు. పెద్ద విజయరామరాజు రాణి చంద్రయమ్మ భార్య విజయనరాజుని దత్తత తీసుకున్నారు. విజయరామరాజు విజయనగరం సంస్థానానికి చెందినవాడు. విజయనగరం సంస్థానం నిర్మించిన 104 ఆలయాల చరిత్ర ద్వారా ఈ దేవాలయాల చరిత్ర వారి ప్రదేశంలో ఉండడం ద్వారా తెలుస్తుంది. కానీ సంస్థానం నిర్మించినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకమైనటువంటి చరిత్ర అనేది లేదు. కానీ పుకార్లు లేదా కొన్ని కథలు ప్రకారం విజయనగరంలో గ్రామ దేవతని పైడితల్లి అమ్మవారుగా కొలుస్తారు. కానీ పైడితల్లి అమ్మవారు విజయనగరం రాజవంశంకి చెందిన వారని అనేక ఆధారాలు ఉన్నాయి. పైడిమాంబ యొక్క జన్మ మరియు ఇతర వివరాల గురించి ఖచ్చితమైనటువంటి రుజువులు లేవు. ప్రజల ప్రకారం మరుసటి శనివారం విజయదశమి తరువాత విజయ్ బొబ్బిలి యుద్ధం తరువాత విజయనగరం యొక్క పెడచారు పశ్చిమ భాగంలో విగ్రహాన్ని కనుగొన్నారట. విజయనగరం యొక్క పైడిమాంబ గ్రామ దేవత అంటారు. ఇది 1750లో ఫ్రెంచ్ నాయకుడు బుస్సీ హైదరాబాద్ సమీపంలో మొత్తం బెటాలియన్తో ఉన్నప్పుడు కొంతమంది సైనికులు మసూచి కారణంగా మరణించారు. అందువల్ల అతను ఆర్థిక సంక్షోభంతో నడుస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం వనం గుడి గురించి తెలుసుకుందాం. విజయనగరం యొక్క విజయరామరాజు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మరియు అతని యొక్క బెటాలియన్లు పునర్నిర్మించడానికి బుస్సీకి సాయపడ్డాడట. 1756లో బుస్సీ రాజమండ్రి వద్ద వచ్చి ఉన్నప్పుడు బొబ్బిలి రాజులు వెళ్ళి స్వాగతం పలికారట అని వినికిడి. ఆ సమయంలో బొబ్బిలి మహారాజులు పూర్తి అధికారాన్ని కలిగి ఉన్నారు. శక్తికి సంబంధించి బొబ్బిలి మహారాజులు మరియు విజయనగర రాజుల మధ్య కొన్ని విభేదాలు కూడా తలెత్తాయి. ఆ తేడాలు మరియు కొన్ని కారణాల వల్ల 1757 జనవరి 23న బొబ్బిలి యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో బొబ్బిలి కోట నాశనమయ్యింది మరియు యుద్ధంలో అనేక మంది బొబ్బిలి సైనికులు మరణించారు. విజయరామరాజు భార్య మరియు సోదరి శ్రీ పైడిమాంబ వార్తను వినడం ద్వారా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి జయవంతం కాలేదు. ఆ సమయంలో విజయరామరాజు సోదరి శ్రీ పైడిమాంబ మసూచి వ్యాధి బారిన పడ్డారు. ఆమె దేవీ పూజలో ఉండగా విజయరామరాజు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్నారు. దీని గురించి తన సోదరుడికి తెలియజేయాలని విజయనగరం సైనికుల ద్వారా సందేశాన్ని తెలియజేయాలని ఆమె కోరుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉన్నారు. గుర్రపు బండిలో సందేశాన్ని తెలియజేయడానికి ఆమె పాటివాడ అప్పలనాయుడుతో ప్రారంభించారు. అయితే ఆ సమయంలోనే తాండ్ర పాపారాయుడు చేతిలో విజయరామరాజు మరణించినట్లు ఆమెకు మధ్యలో వచ్చింది. ఆమె అపస్మారక భావనతో పాటివాడ అప్పలనాయుడు నీటిని చల్లబరిచాడు మరియు ఆమె స్పృహదశకు చేరుకుంది మరియు ఆమె ఎక్కువ నివసించిందని అప్పలనాయుడుతో చెప్పింది. ఆమె దేవతతో మిశ్రమంగా ఉంది. ఆమె విగ్రహం పెద్ద చెరువు ప్రాంతం వద్ద కనిపిస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆలయంలో నిర్మించినటువంటి సంఘటన జరిగింది. దీనినే వనంగుడిగా చూస్తున్నారు జనాలు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. సిరిమాను ఉత్సవం ప్రతి సంవత్సరం విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారంను సిరిమాను ఉత్సవంగా జరుపుకుంటారు. సిరిమను అంటే పెద్ద చెట్టు. 15 రోజుల ముందు సిరిమాను ఉత్సవం దేవత పైడిమాంబ ఆలయ పూజారికి కలలో వచ్చింది. ఈ సంవత్సరం సిరిమాను ఎక్కడ ఉందో చెబుతాను. పూజారి సిరిమాను అన్వేషణలో వెళ్తాడు. పూజలు చేసి సిరిమానుని నరుకుట జరుగుతుంది. సిరిమాను ఎక్కడైనా జిల్లాలో దొరకవచ్చు. యజమాని ఉత్సవం కోసం చెట్టు నరకడానికి అంగీకరించాలి. ఆ చెట్టు సిరిమాను చక్కగా ఆకారంలో ఉంటుంది మరియు రథం మీద ఉంచబడుతుంది. ఈ సిరిమాను మధ్యాహ్నం 2 గంటలకు 3 లాంతర్ల కూడలిని తీసుకురాబడుతుంది. ఆలయం చుట్టూ పూజారి దేవత దర్శనం చేస్తాడు. సిరిమాను రథంపై కూర్చుంటాడు. ఈ సిరిమాను 3 సార్లు విజయనగరం కోట మరియు 3 గంటల నుండి 4 గంటల మధ్య ఆలయం ఉంటుంది. విజయనగర రాజులు కోటపైన కూర్చొని ఉత్సవాన్ని చూస్తారు.
పూజారికి రాజులు వారికి కొత్త బట్టలు ఇస్తారు. సిరిమాను ముందు తెల్ల ఏనుగు ఆకారంలో రథం ఉంటుంది. ఇప్పుడు మనం తెల్ల ఏనుగు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. సిరిమను రథం ముందు కదిలే తెల్ల ఏనుగు గురించి చాలా మందికి తెలియదు. కానీ పాత రోజుల్లో మహారాజులు ఈ తెల్ల ఏనుగు మీద కూర్చొని సిరిమను ఉత్సవంలో పాల్గొంటారట. ప్రస్తుత పరిస్థితి ప్రకారం సిరిమను ముందు తెల్ల ఏనుగు విగ్రహం సాంప్రదాయంలో భాగంగా మారిపోయింది. అయితే ఇప్పుడు అంజలి రథం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. పెళ్లి చేసుకునే ముందు శ్రీ పైడిమాంబ చనిపోయాడు. అందువల్ల 5 వివాహిత మహిళలు సిరిమను ఎదుట అంజలి రథంపై కూర్చున్నారు. దీనిని అంజలి రథం అంటారు. రెండవది, ఈ సిరిమాను పాలాధరతో పాటు పువ్వులు మరియు పండ్లతో అలంకరించబడి చేపల వలతో చేసిన గొడుగు ముఖ్యమైనదిగా ఉంటుంది. పాలధార యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం పెద్ద చెరువు పశ్చిమ భాగంలో విగ్రహాన్ని కనుగొంటారని పతివాడ అప్పలనాయుడు యాత వీధిలోని గజ ఈతగాళ్లను పిలిపించి విగ్రహానికి తీసుకురావాలని ప్రయత్నించాడు. వారు చేపల వలలు తయారు చేయబడిన గొడుగుతో సిరిమాను ఉత్సవంలో ప్రతిసారి పాల్గొనేందుకు ఒప్పుకుంటే డబ్బులు తీసుకోకుండా విగ్రహాన్ని బయటకు తీసుకుని రావడానికి అంగీకరించారు. పతివాడ అప్పలనాయుడు వారి కోరికను అంగీకరించారు మరియు సిరిమను ఉత్సవంలో పాల్గొనడానికి అనుమతించడానికి రాజులను ఒప్పించారు. సరిగ్గా సూర్యాస్తమయం ముందు సిరిమను ఉత్సవం ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా ఒరిస్సా, మధ్యప్రదేశ్లోని అనేక మంది ప్రజలు ఈ ఉత్సవం చూడడానికి వస్తారు. విజయనగరం వద్ద 3 లంటర్ల జంక్షన్ సమీపంలో ఉత్సవం పూర్తయిన తర్వాత వేలాది మంది ప్రజలు సిరిమాను దర్శనం చేస్తారు. రైతులు కొంచెం కొంచెం సిరిమాను ముక్కలు తీసుకుంటారని, రాబోయే సంవత్సరంలో మంచి పంటను కలిగి ఉండటానికి తమ ఇంట్లో ఉంచుతారన్నమాట. సంబరం యొక్క జాతర ప్రతి సంవత్సరం ఈ పండుగను మక్కువ మండలంలో విజయనగరం జిల్లాలో సంబర గ్రామంలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పొంగల్, మకర సంక్రాంతి పండుగ తర్వాత మంగళవారం పోలమాంబని గ్రామంలోకి తెస్తారు. పోలమాంబ జన్మించినది సంబర గ్రామంలో కావున గ్రామస్తులందరూ పోలమాంబని గ్రామస్తులకు కూతురిలా కొలుస్తారు. సంక్రాంతి పండుగ కోసం ప్రతి అమ్మాయి తమ తల్లిదండ్రులు ఇంటికి వస్తారనే సాంప్రదాయం కూడా ఉంది. ఈ సమయంలో పోలమాంబను గ్రామంలోకి తెస్తారు. తీసుకువచ్చినప్పటి నుండి తరువాతి మంగళవారం వరకు గుడిలో ప్రదర్శించబడుతూ ఉంటుంది మరియు భక్తులు దేవత యొక్క దర్శనాన్ని తీసుకుంటారు. తరువాతి మంగళవారం నాడు 3వ వాయిదా రోజున సిరిమాను ఉత్సవం నిర్వహించబడుతుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి చాలా మంది హాజరవుతారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ పండుగ కోసం ముందుగానే అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇదండి పైడి తల్లి జాతర మరియు ఆలయ మహత్యం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.